ఎన్నో ఏళ్ల క్రితం 3 బీసీలు ఎమ్మెల్యేలేదు వనపర్తిలా. ఎంత కొట్లాడి ఉంటారు పాపం వాళ్ళు, ఎంత మదన పడి ఉంటారు గుండెలలో వాళ్ళు, ఎంత సమావేశాలు అంతర్గతంగా పెట్టుకొని ఉంటారు. ఆనాడు 30 ఏళ్ల క్రితమే ఒక 3 ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిందంటే మన వాళ్ళు బీసీలు ఇవాళ ఒక్కడు రెడ్ల మీద, వెలమల మీద, అగ్రవర్ణ రాజ్యం మీద కసి తీర్చుకుందామని, పగ తీర్చుకుందామని ఒక్కడు మన బీసీఎస్ ఎస్టీ నుంచి బయటికి రావట్లేదంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది తప్పు? కోట్ర సీసాల కోసం ఆశపడ్డమా? మాంసం కోసం ఆశపడ్డమా? 4,000 రూపాయల కోసం ఆశపడ్డమా? ఇది వనపర్తి సమస్య కాదు, ఇది దేశవ్యాప్త సమస్య, ఇది భారతదేశ సమస్య, ఇది తెలంగాణ గడ్డ సమస్య. నేను భారతదేశ సమస్యని పరిష్కరించడానికి రాలే, కానీ తెలంగాణ గడ్డ మీద ఏదో ఒక రోజు మన రాజ్యాన్ని స్థాపించడానికి 3.5 కోట్ల మంది బీసీఎస్ ఎస్టీలని కట్టడానికి, నిర్మించడానికి, ఒక మహాయుద్ధం చేయడానికి, తెలంగాణ గడ్డ మీద ఈ యుద్ధాన్ని ప్రారంభించడానికి ఈ మహా పోరాటం మొదలైందని మీకు ఆత్మవిశ్వాసంతో, నా రక్తంలో ఉన్న అణువణువులో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మీ ముందు ప్రకటించడానికి వచ్చానయ్యా. మనం రాజ్యాన్ని ఏలాలి, మనం తెలంగాణ గడ్డని పరిపాలించాలి. ఇది